ముందే నవవధువు కాటికి చేరిన విషాద ఘటన విశాఖపట్నంలోని ఆగనంపూడి సానివాడ సమీపంలో జరిగింది. అత్తవారింటికి వెళ్తుందనుకున్న వధువు శ్మశానానికి చేరడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. వాడచీపురుపల్లిలో పెళ్లి అనంతరం వధువరులు కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పి పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవవధువు రామేశ్వరి కారులోనే మరణించింది. వరుడు నరసింగరావు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కాళ్ల పారాని ఆరకముందే నవవధువు కాటికి చేరిన విషాద ఘటన విశాఖపట్నంలోని అగనంపూడి సానివాడ సమీపంలో జరిగింది. అత్తవారింటికి వెళ్తుందనుకున్న వధువు శ్మశానానికి చేరడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. వాడచీపురుపల్లిలో పెళ్లి అనంతరం వధువరులు కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పి పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవవధువు రామేశ్వరి కారులోనే మరణించింది. వరుడు నరసింగరావు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే వాడచీపురుపల్లి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో విశాఖ నగరంలో వాడచీపురుపల్లి ప్రాంతంలో ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. పెళ్ళి ఇంకా 4 అవర్స్ అవ్వకముందే ఒక్కసారిగా తన యొక్క ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే జరిగింది. దానికి ప్రధాన కారణంగా కారు యాక్సిడెంట్ కావడంతోనే అక్కడికక్కడే వధువు మృతి చెందింది. అలానే వరుడు యొక్క కాలు కూడా రెడ్డి కూడా నుజ్జుమించి అయిపోయిన పరిస్థితి, వారి యొక్క తల్లి కూడా చనిపోవడం అంటే పెళ్లింత విషాదం అయితే నెలకొనడంతో అయితే శాంతిగా తీవ్రంగా అయితే విషాద స్థాయిలో అయితే అలుముకున్న పరిస్థితి ఉంది. అగనంపూడి శనివాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే తీసింది. దానికి సంబంధించి ఎవరైతే వధువు రామేశ్వరి అయితే 4 గంటల ముందే తన ఒక నృత్యాలు కూడా చేసుకుని ఇంటిల్లి పాది కూడా సంబరంగా అయితే ఎంతో ఘనంగా అయితే నిర్వహించుకున్న ఆ వివాహ కార్యక్రమం నుండి తిరిగి వేరే చోటుకి వారి యొక్క పుట్టింటికి వెళ్ళడానికి అయితే వీళ్ళంతా కూడా పయనమవుతున్న సమయంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాడచీపురుపల్లి అత్తవారింట్లో అడుగు పెట్టడానికి అప్పుడే పెళ్లి కూతురు ఇద్దరు కూడా వెళ్తున్నారు. అది బెలైన కారు ఒక్కసారిగా ముందుకి కర్వ్స్ ఎక్కువ ఉంటాయి, ఆ రోడ్లో వెళ్లే దారిలో అయితే కర్వ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కర్వ్స్ దగ్గరికి వెళ్ళి ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఎదురుగా ఉన్న కరెంట్ పోల్ ఏదైతుందో ఆ పోల్ ని గట్టిగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారు బోల్తా పడిపోవడంతో అక్కడికక్కడే నవవధువు రామేశ్వరి మృతి చెందింది. అలానే వరుడు నరసింహరావు అయితే అక్కడ ఆ కారు తన కాలు పైన పడిపోవడంతో 2 కాళ్ళు కూడా పూర్తిగా ముజ్జుముజ్జు కావడం, అలానే కారులో ఉన్న తన యొక్క తల్లి ఎవరైతే వధువు యొక్క తల్లి ఉన్నారో రామేశ్వరి తల్లి తను కూడా అప్పటికప్పుడే ఈ ఘటన చూసి మోర్చిపోయిన పరిస్థితి కూడా ఉంది. వెంటనే స్థానికంగా ఉన్న కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసిన తర్వాత కూడా ఆమె తన యొక్క ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది. ఎవరు కూడా ఈ తట్టుకోలేని పరిస్థితిలో ఉండడంతో అయితే పెళ్లి దండలతో ప్రమాదం కారు ప్రమాదం గురవడంతో శాంతిగా విషాదం అయితే జరిగింది. వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అయితే అవుతున్నారు. అప్పటి వరకు కూడా ఆనంద తేలిలో మునిగిన ఒక కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా ఈ విషాద ఛాయలు అలుముకోవడంతో పూర్తిగా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం కూడా ఇటువంటి రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా కావడం గల కారణం ఈ యొక్క ఓవర్ స్పీడ్ కి సంబంధించి మాత్రమే జరుగుతుందని చెప్పేసి పోలీసులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.